కరెక్ట్ వినండి. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్. లోకస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి రివిజన్ లో. ఫస్ట్ వన్ ఏమిచ్చాడు? ఫైండ్ ది లోకస్ ఆఫ్ ది థర్డ్ వర్టెక్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ది ఎండ్స్ ఆఫ్ whose hypotenuse are 4,0 and 0,4 అన్నాడు. ఓకే, లోకస్ లో ఫస్ట్ స్టెప్ దేనికైనా సేమ్. let p of x1 comma y1 p of let p of x1 comma y1 be any point on the locus. ఇది ఫస్ట్ స్టెప్, ప్రతి ప్రాబ్లం లో కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు చూడండి డయాగ్రామ్. ఇక్కడ ఏమన్నాడు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు, కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. దిస్ ఇస్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఏమైతుంది? హైపర్టెన్స్ అవుతుంది, HYP హైపర్టెన్స్ అవుతుంది. సో హైపర్టెన్స్ లో మనకి ఏమేమి ఇచ్చారు ఇక్కడ చూడండి. 0,4,0 అండ్ 0,4 ఆర్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది హైపర్టెన్స్ అన్నాడు. హైపర్టెన్స్ యొక్క ఎండ్ పాయింట్స్ తీసుకోండి. ఒకటి 4,0 ఒక పాయింట్ అన్నాడు, ఇంకోటి 0,4 అన్నాడు. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది హైపర్టెన్స్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఇంకేమన్నాడు? థర్డ్ వర్టెక్స్ అంటే ఇది ట్రయాంగిల్ లో ఫస్ట్ 1, 2 వర్టెక్స్ అయిపోయింది. థర్డ్ వర్టెక్స్ ఇక్కడ మనం ఏమనుకుందాం? x1 కామా y1 అనుకోండి. p of x1 కామా y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ అనుకున్నాం. దిస్ ఇస్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం. ఇప్పుడు కండిషన్ మనకి ఏమవుతుంది? కండిషన్ ఏంటిది? హైపర్టెన్స్ స్క్వేర్ ఈక్వల్ అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది? పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. దిస్ ఇస్ ది కండిషన్ అవుతుంది లోకస్ లో. ఓకే, ఏబి డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్. ఓకే, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. దీని x2 y2, దీని x1 y1. x2 అంటే ఏమవుతుంది? x2 0 మైనస్ 4 హోల్ స్క్వేర్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 4 మైనస్ 0 హోల్ స్క్వేర్, 4 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ది ఏబి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పిఏ, పి పాయింట్ ఏ పాయింట్. దీన్ని x2 y2 అనుకోండి, దీనిని x1 y1 అనుకోండి. x2 అంటే x1 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. కంప్లీట్ అయిపోయింది. పిఏ వాల్యూ కంప్లీట్ అయిపోయింది. ప్లస్ పిబి ఈ 2 పాయింట్స్. మళ్ళీ దీన్ని x2 y2 అనుకోండి. ఈ పాయింట్ x2 అంటే x1 మైనస్ 0 హోల్ స్క్వేర్, x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 4 హోల్ స్క్వేర్, y1 మైనస్ 4 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు సింప్లికేషన్ చూడండి. -4 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ 16 అవుతుంది. ఇది +4 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 16 అవుతుంది. దట్ ఈక్వల్ a మైనస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ x1 స్క్వేర్. ఓకే, బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, 2ab 2 ఇంటూ a అంటే x1, b అంటే 4 ఎంత అవుతుంది? -8x1 2ab కంప్లీట్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ y1 స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్, ఇక్కడ కూడా x1 స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్, 0ని ఎలిమినేట్ చేశాను ఇక్కడికి రండి. ప్లస్ a స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 2ab టార్ మైనస్ 2a అంటే y1, b అంటే 4 మైనస్ 8y1. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు సింప్లికేషన్ చూడండి. బోత్ సైడ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇగో +16 క్యాన్సిలేషన్ ఈక్వల్ కు ఇక్కడ కూడా +16 క్యాన్సిలేషన్. ఓకే, LHS 0 అయిపోయింది. ఇక్కడ RHS చూడండి. x1 స్కేర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ x1 ఉన్నాయి, ఇక్కడ x1 ఉన్నాయి. x1 ప్లస్ x1 2x1 స్కేర్. y1 స్కేర్ కూడా 1 టైమ్ 2 టైమ్స్ ఆఫ్ y1 స్కేర్. x టర్మ్స్ ఓన్లీ 1 టైమ్ ఉంది. -8x1 -8y1. ఓకే, 8x1 8 ఆల్ టర్మ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో దట్ ఈక్వల్ టు 0. సో ఇలా 2ను కామన్ తీయండి.
2 ను కామన్ తీసినట్టయితే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 4y1 ఈక్వల్ టు 0. సో ఈ టోటల్ ఈ బ్రాకెట్ ను 2 మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ 0/2, 0/2 ఏమవుతుంది 0 అవుతుంది. అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 4y1 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ p ఆఫ్ x1 కామా y1 లోకస్ ఈజ్ x1 y1 ని ఎలిమినేట్ చేయండి. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇదే ప్రాబ్లం ను మనము సెకండ్ మెథడ్ ప్రకారం సింపుల్ గా ఇదే మెథడ్ ని ఐపీ లో కూడా చేయొచ్చు మనము ఆన్యువల్ ఎగ్జామ్ లో. మెథడ్ 2 ప్రకారం చూసినట్టయితే మెథడ్ 2, సో ఇక్కడ ఇందులో అబ్జర్వ్ చేయండి, PA అండ్ PB ఆర్ పర్పెండిక్యులర్. సో PA is perpendicular PB. Okay, if two lines are perpendicular. Two lines perpendicular, the slopes product equal to -1. Okay, PA slope into PB slope that equal to -1. Okay, PA slope PA. The next y to వేసుకోండి. Slope formula y coordinates difference by x coordinates difference. అంటే y2 -0. అంటే y1 - 0 by x1 - 4 ఇది PA ఇన్ PB. ఇవి రెండు నెక్స్ట్ బయట వేసుకోండి. y1 - 4 by x1 - 0 బట్ ఈక్వల్ టు -1. చూడండి ఈ రెండిట్లలో y2 - y1 by x2 - x1 ఇది ఫస్ట్ వన్. మెసేజ్ కొన్ని పడతలేవాట అన్న. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఇక్కడ ఏమన్నాడు, ఈ స్లోప్ PB స్లోప్ y2 - y1 by x2 - x1 చేశాను. న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయండి. ఓకే, ఈ స్లోప్ ఇంటూ ఈ స్లోప్. ఇక్కడ y1 ఇంటూ ఈ టర్మ్ ఏమవుతుంది, y1 ఇంటూ y1 స్క్వేర్ మైనస్ 4y1. దిస్ ఇస్ ది న్యూమరేటర్. డినామినేటర్ ఇక్కడ x1 ఉంది, x1 తో దీన్ని మల్టిప్లై చేయండి. x1 స్క్వేర్ మైనస్ 4x1 దట్ ఈక్వల్ టు -1. సో డినామినేటర్ లో ఉన్నటువంటి టర్మ్ ఇటు సైడ్ వెళ్తే -1 తో దీన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, y1 స్క్వేర్ మైనస్ 4y1 దట్ ఈక్వల్ -1 ఇంటూ ఈ టర్మ్ ఏమవుతుంది -x1 స్క్వేర్ ప్లస్ 4x1. అర్థమైందా, -1 తో దీన్ని మల్టిప్లై, ఇటు సైడ్ అయితే మల్టిప్లై, -x1 స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయ్యింది. ఆల్ ఆర్ వన్ సైడ్ తీసుకురండి. x1 స్క్వేర్ ని ఫస్ట్ రాస్తున్నాను, x1 ఆల్రెడీ ఇక్కడ y1 స్క్వేర్ ఉంది. ఓకే, ఈ ప్లస్ ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, -4x1 ఇది ఆల్రెడీ -4y1 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ P ఆఫ్ x1 కామా y1 లోకస్ ఈజ్ ఏమవుతుంది, 1 ఎలిమినేట్ చేయండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఈ మెథడ్ 1 ఇలానైనా చేయొచ్చు, ఇలానైనా చేయొచ్చు. ఏది మీకు ఈజీ అనిపిస్తే అదే అన్యువల్ ఎగ్జామ్ లో రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. ఓకేనా శివకుమార్? ఓకే సార్, క్లియర్ సార్ మొత్తం. ఓకే, చిన్న బోర్డు క్లారిటీగా ఉంది కదా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం లోకి వెళ్ళినట్టయితే దీనిపైన ఈ కాన్సెప్ట్ పైన 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ కూడా మనం మెథడ్ 1 అయినా మెథడ్ 2 అయినా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ది ఎండ్స్ ఆఫ్ ది హైపర్టెన్స్ of a right angle triangle are 0,6 and 6,0. Find the equation of its third vertex.
ఓకే, థర్డ్ వర్టెక్స్ యొక్క లోకస్ అన్నాడు. సో చూడండి ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. చూడండి ఫస్ట్ స్టెప్ లోకస్ లో ప్రతి ప్రాబ్లం లో ఇది కంపల్సరీ. లెట్ పి ఆఫ్ x1 కామా y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఇది ఫస్ట్ వన్. ఇది సెకండ్ మెథడ్ ప్రకారం చేద్దాము, ఈజీగానే ఉంటుంది. సో చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేశాను. దిస్ ఇస్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది రైట్ యాంగిల్, ఇది హైపోటెనస్ హెచ్వైపి. సో ప్రాబ్లమ్ లో మనకి ఇవేమన్నాడు 0,6 6,0 ఏమన్నాడు ఎండ్ పాయింట్స్, ఎండ్ ది ఎండ్స్ ఆఫ్ ది హైపోటెనస్ అన్నాడు, ఎండ్ పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ మనకి ఎంత ఇచ్చాడు 0,6 అన్నాడు. సెకండ్ పాయింట్ ఎంత ఇచ్చాడు 6,0 అన్నాడు. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏమైతుంది పి ఆఫ్ x1, y1. సో ఈ థర్డ్ వర్టెక్స్ యొక్క లోకస్ కావాలి మనకు. ఓకే, ఇప్పుడు మనకి దీనిని ఏ అనుకోండి, ఈ పాయింట్ అని బి అనుకోండి, ఆల్రెడీ పి. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయొచ్చు, పిఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు పిబి. ఓకేనా, వి నో దట్ డబ్ల్యూకేటి, వి నో దట్ పిఏ ఈజ్ పర్పెండిక్యులర్ పిబి. ఓకే, slope of PA into slope of PB. So that equal to -1. Slope formula first PA ఈ రెండిటి, దీనిని x2 y2 అనుకో, దీన్ని x1 y1 అనుకో. స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 ఇక్కడ ఎంత y1 మైనస్ 6, y1 మైనస్ 6 బై x2, x1 మైనస్ 0, x1 మైనస్ 0. ఇది PA స్లోప్ కంప్లీట్ అయిపోయింది. PB స్లోప్ ఈ లైన్ యొక్క స్లోప్, దీన్ని x2 y2 అనుకోండి, దీన్ని x1 y1. x2 అంటే x1 y2 కదా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 y1 మైనస్ 0, y1 మైనస్ 0 బై x1 మైనస్ 6. ఓకే, స్లోప్ ఫార్ములా దట్ ఈక్వల్ టు -1. స్లోప్ ఫార్ములా తెలుసు కదా, m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. దిస్ ఇస్ ది స్లోప్ ఫార్ములా. ఓకే, అది ఇక్కడ అప్లై చేసాం, ఇక్కడ అప్లై చేసాం. మల్టిప్లికేషన్ చూడండి, y1 తోని ఈ బ్రాకెట్ ని మల్టిప్లై చేయండి. y1 ఇంటూ y1 ఏమవుతుంది y1 స్క్వేర్ మైనస్ 6y1 డినామినేటర్ లో, x1 తోని ఈ బ్రాకెట్ x1 స్క్వేర్ మైనస్ 6x1 దట్ ఈక్వల్ టు -1. ఓకే, సో ఇక్కడ చూడండి, సో y1 స్క్వేర్ మైనస్ 6y1 దట్ ఈక్వల్ టు -1 ఇంటూ ఈ బ్రాకెట్ x1 స్క్వేర్ మైనస్ 6x1. ఓకే, ఈ బ్రాకెట్ ముందు ఇక్కడ మైనస్ ఉంది, ఈ బ్రాకెట్ టోటల్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, బ్రాకెట్ ముందు ప్లస్ ఉంటుంది. యాజ్ ఇది అలా రాసుకోవచ్చు. ఇగో y1 స్క్వేర్ మైనస్ 6y1 అది ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 6x1 దట్ ఈక్వల్ టు 0. డైరెక్ట్ రాస్తాను, ఈ బ్రాకెట్ ఇటు సైడ్ నెగటివ్ లో ఉంది, ఇటు సైడ్ వస్తే పాజిటివ్ అవుతుంది. సో బ్రాకెట్ ముందు ఏం లేకుంటే +1 కదా, 1 తో మల్టిప్లై చేస్తే యాజ్ ఇట్ ఈస్ అంటే ఏమవుతుంది y1 స్క్వేర్ మైనస్ 6y1 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ 6x1 ఈక్వల్ టు 0. ఆర్డర్ లో రాయండి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, x1 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 6x1 మైనస్ 6y1 ఈక్వల్ టు 0. Therefore P of x1 comma y1 locus is ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0. లాస్ట్ లో ఈ x1 y1 ఎందుకు ఎలా చేస్తామంటే లోకస్ ఈజ్ ది సెట్ ఆఫ్ ది పాయింట్స్. ఓకేనా, లోకస్ ఈజ్ ది సెట్ ఆఫ్ ది పాయింట్స్ దట్ సాటిస్ఫై ది గివెన్ జామెట్రికల్ కండిషన్. సో ప్రాబ్లం చేసేటప్పుడు వన్ ఆఫ్ ది పాయింట్, ఎనీ వన్ పాయింట్, వన్ ఆఫ్ ది పాయింట్ అని తీసుకున్నాం. ఈ x1 ప్లస్ లో x2 కావచ్చు, x3 కావచ్చు, ఏదైనా లోకస్ పైన ఉన్నటువంటి ఎవ్రీ పాయింట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అన్నట్టు ఈ క్వశ్చన్. ఓకే, అందుకే కంపల్సరీ లాస్ట్ లో 1 మెన్షన్ చేయకూడదు, జనరల్ గా రాయాలి. x ప్లస్ లో x1 కావచ్చు, x2 x3 ఏదైనా కావచ్చు. ఓకే, దీనిని మనము పైథాగరస్ థీరం ప్రకారం కూడా చేయొచ్చు. ఓకేనా, ఏబి స్క్వేర్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఇంతమంది ప్రాబ్లంలో చేసినట్టు కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం లోనికి వెళ్దాం. నెక్స్ట్ వన్,
థర్డ్ క్వశ్చన్. Third one. Find the మార్కర్ పడట్లేదు ఇది. Third one. Find the equation of locus of P if the line segment joining 2, 3 and -1,5 subtends a right angle at P అన్నాడు. ఓకే, మనం ఫస్ట్ స్టెప్ కంపల్సరీ డైరెక్ట్ రాసుకోవాల్సింది ఏంటి, లోకస్. Let P of x1, y1 be any point on the locus. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి, ఇక్కడ మన కండిషన్ రావాలంటే ఎలా వస్తుంది చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ P if the లైన్ సిగ్మెంట్ అంటే ఏంటిది, జాయినింగ్ ది టూ పాయింట్స్. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, ఇక్కడ ఒక పాయింట్, జాయినింగ్ ది టూ పాయింట్స్. ఓకే, ఇలా తీసుకున్నాం. లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ది టూ పాయింట్స్. ఒక పాయింట్ ఎంత ఇచ్చాడు, 2, 3 అన్నాడు ఒక పాయింట్. మరి ఇంకో పాయింట్ ఎంత అన్నాడు, -1,5 అన్నాడు. ఇగో -1,5 ఇది లైన్ సిగ్మెంట్. ఓకే, దిస్ ఇస్ ది లైన్ సిగ్మెంట్. ఇలా తీసుకోండి. ఏమన్నాడు, లైన్ సిగ్మెంట్ సబ్టెండ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ P అన్నటువంటి, అంటే P అనేటువంటి పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది అన్నది. సో ఇక్కడ P అనేటువంటి పాయింట్ అంటే ఈ P అనేటువంటి పాయింట్ P ఆఫ్ x1, y1 ఇక్కడ ఏం కావాలి, రైట్ యాంగిల్ ఫామ్ కావాలి. అంటే ఎలా వస్తుంది, వీళ్ళ దిస్ ఇస్ ది రైట్ యాంగిల్. ఇది దీన్ని ఏ అనుకోండి, ఈ పాయింట్ ని బి అనుకోండి. PAB ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ కి అపోజిట్ ఉన్నటువంటి సైడ్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. దీస్ ఆర్ PA అండ్ PB ఆర్ పర్పెండిక్యులర్. సేమ్ ఈ సెకండ్ కండిషన్ దీన్ని 2 మెథడ్స్ లో వేయచ్చు, పైథాగరస్ థీరం ఆర్ పర్పెండిక్యులర్ కండిషన్స్. సో ఈ పర్పెండిక్యులర్ కండిషన్ తీసుకుంటున్నాం చూడండి. we know that PA is perpendicular to PB. Okay, PA line, PB line perpendicular. So PA slope into PB slope that equal to -1. ఎందుకు చెప్పు శివకుమార్? సార్ నితిన్ నాయక్, అరవింద్, ఎవరైనా ఏంటి సార్? అర్థం కాదు సార్ ఏంటి? ఇక్కడ మనకు PA స్లోప్ ఇంటూ PB స్లోప్ దట్ ఈక్వల్ టు -1. పర్పెండిక్యులర్ ఉంటే తీసుకుంటా సార్. ఈ టూ లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి స్లోప్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు -1. ఓకేనా, టూ లైన్స్. ఓకేనా, ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్, టూ లైన్స్. దీన్ని L1 అనుకో, దీన్ని L2 అనుకో. వీటి స్లోప్స్ యొక్క ప్రోడక్ట్, దీని యొక్క స్లోప్ M1, దీని యొక్క స్లోప్ M2 దట్ ఈక్వల్ టు -1 అవుతుంది. టూ లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి స్లోప్స్ ప్రోడక్ట్ అంటే L1 స్లోప్ ఇంటూ L2 స్లోప్ దట్ ఈక్వల్ టు -1. ఈ కండిషన్ బేస్ చేసుకొని ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి వాటి స్లోప్స్ ప్రోడక్ట్ ఈక్వల్ టు -1. ఓకే, ఇప్పుడు చూడండి, PA స్లోప్, ఇది P పాయింట్, A పాయింట్, దీన్ని x2 y2 అనుకోండి, దీనిని x1 y1 అనుకోండి. స్లోప్ ఫార్ములా ఏంటిది, ఫార్ములా రాయట్లేదు, స్లోప్ ఫార్ములా y2 - y1 by x2 - x1. ఇది మనకు తెలిసింది, ఆల్రెడీ 10+1 వస్తుంది. ఈ ఫార్ములాని PAకి అప్లై చేస్తున్నాను. y1 - 3 by x1 - 2. PA స్లోప్ అయిపోయింది. నెక్స్ట్ PB, ఈ 2 పాయింట్, దీన్ని x2 y2 అనుకోండి, దీన్ని x1 y1 అనుకోండి. y2 అంటే y1 - 5 by
x1 minus of minus plus 1 that equal to minus 1. సో ఇక్కడ న్యూమరేటర్ మల్టిప్లై చేయండి, డినామినేటర్ మనం మల్టిప్లై ఎలా చేస్తాం ఆల్రెడీ మనకు ఆల్రెడీ హై స్కూల్స్ అని వచ్చేస్తుంది. ఈ y1 తోని y1 మల్టిప్లై చేయాలి, ఇదే y1 తోని 5 నెక్స్ట్ 3 తోని y1 అంతేనా, 3 తోని y1 మల్టిప్లై చేయాలి అండ్ 3 తోని -1 ఇది మల్టిప్లికేషన్ ప్రాసెస్. సేమ్ x1 తోని కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేయండి. న్యూమరేటర్స్ y1 ఇంటూ y1 స్క్వేర్, y1 ఇంటూ -5 -5y1 ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3y1 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 5 ఎంత అవుతుంది 15. న్యూమరేటర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు x1 తోని ఈ టోటల్ బ్రాకెట్ x1 ఇంటూ x1 స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. x1 ఇంటూ 1 x1 నెక్స్ట్ -2 తోని మైనస్ ఇంటూ ప్లస్ -2x1 మైనస్ ఇంటూ ప్లస్ -2 ఇంటూ 1 2 దట్ ఈక్వల్ టు -1. ఓకే, ఈ డినామినేటర్ లో ఉన్నటువంటి రైట్ సైడ్ అయితే -1 ఇంటూ ఈ టోటల్ టర్మ్ అవుతుంది. సో y1 స్క్వేర్ -5 y1 -3 y1 ప్లస్ 15 దట్ ఈక్వల్ -1 ఇంటూ ఈ టోటల్ ఏంటి x1 స్క్వేర్ ప్లస్ x1 -2 x1 -2. ఓకే, -1 తో మల్టిప్లై చేయండి ఏమవుతుంది y1 స్క్వేర్ -5y1 -3y1 ప్లస్ 15 మల్టిప్లై చేసినట్టయితే దట్ ఈక్వల్ టు -x1 స్క్వేర్ -x1 ప్లస్ 2x1 ప్లస్ 2. ఓకే, బ్రాకెట్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉన్నాయి ప్లస్లు అయితే ప్లస్ ఉన్నాయి మైనస్లు అయితే ఆల్ టర్మ్స్ ఇట్ సైడ్ తీసుకురావండి, మళ్ళీ సింబల్ చేంజ్ అవుతుంది. మైనస్ ఉన్నాయి ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంది మైనస్ అవుతుంది. y1 స్క్వేర్ -5y1 -3y1 ప్లస్ ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు టర్మ్స్ ఇట్ సైడ్ వస్తున్నాయి, సింబల్ చేంజ్ అవుతుంది చూడండి. మైనస్ ఉంది ప్లస్ x1 స్క్వేర్, మైనస్ ఉంది ప్లస్ x1, ప్లస్ ఉంది -2x1 ప్లస్ ఉంది -2 ఈక్వల్ 0. ఆల్ ఆర్ వన్ సైడ్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆర్డర్ ఏ ఆర్డర్ లో రాస్తాం మనము x స్క్వేర్ టర్మ్ y స్క్వేర్ టర్మ్ x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్. x స్క్వేర్ ఒకటే ఉంది x1 స్క్వేర్, y1 స్క్వేర్ కూడా ఒకటే ఉంది అయిపోయింది. x టర్మ్స్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది రెండు మైనస్ వాల్యూ ఉంది కాబట్టి -x1 అవుతుంది. y1 -3y1 ఒకటే ఉంది, y1 టర్మ్ ఒకటి ఇక్కడ ఉంది, ఇవి రెండు మైనస్లే -5 + 3 ఎంత అవుతుంది 8y1 కాన్స్టాంట్ ప్లస్ 15 -2 ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ 13 దట్ ఈక్వల్ 0. ఫైనల్ గా దేర్ ఫోర్ p ఆఫ్ x1, y1 లోకస్ ఈజ్ ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -8x -8y ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఓకే, దీనిని ఈ మెథడ్ ప్రకారం చేయొచ్చు, మళ్ళా మనము పైథాగరస్ థీరం ప్రకారం కూడా చేయొచ్చు. ఓకే, మీరు ఏ మెథడ్ అయినా ఎగ్జామ్ లో వేసుకోండి. పైథాగరస్ థీరం ఎలా వస్తుంది ab స్క్వేర్ ఈక్వల్ టు pa స్క్వేర్ ప్లస్ pb స్క్వేర్. మెథడ్ 2 ఇలానైనా చేయొచ్చు మీరు, లేదా పర్పెండిక్యులర్ కండిషన్ తోనైనా చేయొచ్చు. ఓకే ఓకే, రబ్ చేయాలా? ఓకే థర్డ్ వన్ కంప్లీట్ అయింది. టోటల్ గా ఇలా మనకు 13 ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న. ఈ 13 ప్రాబ్లమ్స్ మీకు వస్తే మాక్సిమం మీకు ఆన్యువల్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి ఇందులో. ఓకేనా, 70% సిలబస్ లో 2 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 8 మార్క్స్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ అయిపోయింది కదా, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ జస్ట్ లెంత్ గానే ఉంటుంది, ఈజీ ప్రాబ్లం. ఆల్రెడీ మీకు ఇవి అయిపోయినాయి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ది డిఫరెన్స్ of
whose distance from -5, 0 and 5, 0 is 8 అన్నాడు. చెప్తావా శివకుమార్? కండిషన్ ఏమొస్తుందో? PA minus PB equal to 8 sharp. సార్ చెప్పు. మాడ్లెస్ PA మైనస్ PB ఈక్వల్ టు 8 వస్తుంది సార్. 8 వెరీ గుడ్. Modulus. దిలీపా? ఓకే ఓకే. చూడండి, ఫస్ట్ స్టెప్ మనం సేమ్ చిన్న ఇందులో ఏ ప్రాబ్లం అయినా లెట్ P of x1, y1 be any point on the locus కంపల్సరీ. సో మనకు లోకస్ లో కండిషన్ నిలవాలి. కండిషన్ వస్తే మనకు 50% అయిపోయినట్టే. కండిషన్ ఏంటి ఇది రాయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూడండి, లోకస్ పైన వన్ ఆఫ్ ది పాయింట్ ఇలా తీసుకున్నాం. దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది పాయింట్ P of x1, y1 అనుకున్నాం. మరి ఈ లోకస్ పైన ఉన్నటువంటి పాయింట్ ఎలా ఉందట? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ వన్ చూజ్ చేసుకున్నాం. ది డిఫరెన్స్ ఫ్రమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్, అంటే ఈ పాయింట్ నుంచి వన్ ఆఫ్ ది పాయింట్ ఇక్కడ తీసుకోండి. -5, 0 అనుకున్న ఒక పాయింట్. సో ఈ పాయింట్ దీన్ని ఏ అనుకున్నట్టయితే ఏ నుంచి పీ గల డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఇదేమైతుంది? ఏపీఆర్ పిఏ కండిషన్ ఇక్కడ రాస్తున్నాను. ఏంటిది? పిఏగా తీసుకుంటున్నాను. ఓకేనా? డిస్టెన్స్ ఏ నుంచి పీ గల డిస్టెన్స్ పిఏ అయినా రాసుకోవచ్చు, ఏపీ అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఈ డిస్టెన్స్ అంటే అనదర్ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ. ఏంటిది? దీన్ని బి అనుకోండి. 5, 0 ఈ పాయింట్ నుంచి వెళ్ళి కదా దీని గల డిస్టెన్స్. ఈ టూ డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ అన్నాడు. ఈ డిస్టెన్స్ ఎలా రాసుకోవచ్చు? పిబి. సో డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మైనస్ దట్ ఈక్వల్ టు 8. దీనికి మాడ్యులస్ ఎందుకు తీసుకోవాలో చెప్పండి? ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇందులో పిఏ డిస్టెన్స్ బిగ్ వాల్యూవా పిబి డిస్టెన్స్ బిగ్ వాల్యూవా మనకు తెలియదు. ఓకేనా? ఇదేంటి? డిస్టెన్స్ అనేటువంటిది మనకి నెగిటివ్ లో వచ్చినా పాజిటివ్ లో వచ్చినా పాజిటివ్. ఇప్పుడు ఈ డిఫరెన్స్ దీని ప్రకారం పిఏ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది అనుకోండి, ఇది 4 అయింది అనుకోండి, అప్పుడు ఏమైతే ఇళ్ళకి వెళ్ళి డిలైట్ చేస్తే 1 8 వస్తుంది. అలా కాకుండా పిఏ డిస్టెన్స్ ఒక 10 వచ్చింది అనుకోండి, ఓకే, పిబి డిస్టెన్స్ ఒక 14 వచ్చింది అనుకోండి. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది? పిఏలకి వెళ్ళి పిబి వాల్యూ ఎక్కువ ఉంది, ఈ మాడ్యులస్ లేకుంటే ఎంత వస్తుంది? -4 అవుతుంది. మరి డిస్టెన్స్ ఎప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉందంటే ఎంత కొంత పాజిటివ్ లో చెప్పాలి, నెగటివ్ లో చెప్పకూడదు. అంటే పిఏ వాల్యూ బిగ్ వాల్యూవా పిబి డిస్టెన్స్ బిగ్ వాల్యూ మనకు తెలియదు, వాటి డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మనము మాడ్యులస్ తీసుకోవాలి. ఓకే, అందుకే దీనిని మాడ్యులస్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీని సింప్లికేషన్ చేయండి. ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తుందంటే ఈ మాడ్యులస్ ని తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. అప్పుడు మనకి ఏమైతుంది? పిఏ మైనస్ పిబి ఈక్వల్ టు +or-8. మాడ్యులస్ ని తీసేసాను. సో ఇప్పుడు ఈ మైనస్ స్టార్ మిడ్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది. పిఏ ఈక్వల్ టు +or-8 ప్లస్ పిబి. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. SQN ఆన్ B/S. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఎందుకు చేయాలి? మరి ఇక్కడ పి నుంచి వెళ్ళి డిస్టెన్స్ ఫార్ములా అండర్ రూట్ ఉంటుంది, అది క్యాన్సిలేషన్ అయ్యడానికి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్టయితే ఇక్కడ ఏమవుతుంది? పిఏ స్క్వేర్ దట్ ఈక్వల్ టు +or-8 ప్లస్ పిబి, దీని కూడా హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ పిఏ స్క్వేర్ పి పాయింట్ పి పాయింట్ ఏ పాయింట్ ఈ రెండింటికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. దీన్ని నెక్స్ట్ వైట్ గా తీసుకోండి. x1 -or-, +5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 -0 హోల్ స్క్వేర్. ఇది ఎలా వచ్చింది? x2 - x1 హోల్ స్క్వేర్ -or- ప్లస్ అయింది. y2 - y1 హోల్ స్క్వేర్. పిఏ కంప్లీట్ అయిపోయింది. ఆర్ ఇచ్చేస్తాయి. పిబి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ టర్మ్ కు +or-8 ఇక్కడే ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఇన్ బిట్వీన్ లో ప్లస్ ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ అంటే +or-8 ఏ స్క్వేర్. ఓకే, ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాస్తున్నాను. పిబి డైరెక్ట్ రాయాలా? ఓకే, వింటారు కదా అందరు కూడా వింటారని టోటల్ చేస్తున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab
టూ ఫార్ములా ఉంది. ఏ అంటే ఇక్కడ ఎంత ప్లస్ ఆర్ మైనస్ ఎయిట్ ఏ, బి అంటే పిబి. ఇది క్లారిటీ. ప్లస్ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో చేద్దాం. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 25 2ab అంటే 10x1 ఓకేనా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఓకే. 0 డిలీట్ చేయండి y1 స్క్వేర్ దట్ ఈక్వల్ 8 స్క్వేర్ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ అవుతుంది. 8 స్క్వేర్ అంటే ఎంత 64. పీబీ వాల్యూ మనం డయాగ్రామ్ నుంచి చేయొచ్చు ఓకేనా. పీబీ ఈ 2 పాయింట్ దీన్ని x2 y2 అనుకోండి. ఏమవుతుంది x2 మైనస్ x1 అంటే ఏమవుతుంది x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ పీబీ. ఇది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ పీబీ అయిపోయింది. ప్లస్ ఇక్కడ చేయండి. ఇక్కడ ఏమైతుంది ప్లస్ ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఫస్ట్ 2 ఇంటూ 8 16 ఓకే 16 పీబీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టర్మ్ LHS సైడ్ యాజ్ ఇట్ ఈస్ x1 స్క్వేర్ నెక్స్ట్ y1 స్క్వేర్ రాస్తున్నాను. y1 స్క్వేర్ ప్లస్ 10x1 నెక్స్ట్ ప్లస్ 25 LHS సైడ్ అయిపోయింది. RHS సైడ్ చూడండి 64 యాజ్ ఇట్ ఈస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 25 2ab 10x1 ఓకేనా. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇలా 5 2 తో మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వేయండి 0 ఎలిమినేట్ చేయండి ప్లస్ y1 స్క్వేర్ దట్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 16 పీబీ. సో ఇక్కడ ఇది ఈక్వల్ కి బోత్ సైడ్ చూడండి. ఈ ఈక్వల్ సింబల్ కు బోత్ సైడ్ ఇగో ప్లస్ x1 స్క్వేర్ ఇగో ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంకేమైనా సేమ్ ఉన్నాయా ఇగో ప్లస్ 25 ఇంకా ఇంకేం సేమ్ లేవు. సో ఇక్కడ 10x1 ఉంది ఓకే 10x1 ఇక్కడ ఉంది ఇగో 10x1 ఈ మైనస్ 10x1 ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది ప్లస్ 10x1 ఓకే. నెక్స్ట్ కాన్స్టెంట్స్ చూడండి ఇగో RHS సైడ్ ఈ టర్మ్ ఉంది. చూసినట్టయితే ఈ టర్మ్ కూడా ఇటు సైడ్ తీసుకోవాలి మైనస్ 64 దట్ ఈక్వల్ ఏం మిగిలింది 16 పీబీ ఓకే. RHS సైడ్ ఓన్లీ పీబీ ఉండాలి వచ్చిన ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ లో మనకు వచ్చేటప్పుడు ఫస్ట్ సారి LHS సైడ్ పిఏ ఉండాలి. సెకండ్ టైం RHS సైడ్ పీబీ సార్ ప్లస్ ఆర్ మైనస్ ఓకే దట్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 16 పీబీ ఓకే. ఈ టర్మ్ ఇది ఎంత అవుతుంది 10 ప్లస్ 10 20x1 మైనస్ 64 దట్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 16 పీబీ. ఏ టేబుల్ వస్తుంది ఇక్కడ మనకు 4 టేబుల్ 2 టేబుల్ తీసుకోండి 4 సార్ 4 టేబుల్ తీసుకున్నామా 5 జా 16 గా 4 1 జా 4 5 6 6 జా 24 ఓకేనా. 16 4 జా 64 ఓకే 4 జా 4 5 జా 4 16 జా 4 4 జా. ఇప్పుడు దీన్ని మనం సింప్లికేషన్ చేస్తే కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. రిమైనింగ్ టర్మ్ మనకి ఏమున్నాయి 5x1 మైనస్ 16 దట్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 4 పీబీ వాల్యూ కావాలి. పీబీ వాల్యూ కావాలంటే మనది ఏంటి పి నుంచి బికి గల డిస్టెన్స్ ఫార్ములా అండర్ రూట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాల్సిందే. ఎస్క్యూఎన్ ఆన్ బి బై ఎస్ చేసినట్టయితే ఇగో డైరెక్ట్ రాస్తున్నాను. ఇది ఏమవుతుంది హోల్ స్క్వేర్ అవుతుంది ఓకే. ఇంకో స్టెప్ చేద్దాంలే 5x1 మైనస్ 16 హోల్ స్క్వేర్ LHS సైడ్ RHS సైడ్ ప్లస్ ఆర్ మైనస్ 4 పీబీకి హోల్ స్క్వేర్ ఓకే. ఏ స్క్వేర్ అంటే 25x1 స్క్వేర్ ఏ స్క్వేర్ అయిపోయింది ప్లస్ బి స్క్వేర్ 16 ఇంటూ 16 ఎంత అవుతుంది 256 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయిపోయింది ప్లస్ 2ab ఎంత అవుతుంది 500 2 ఇంటూ 160 అవును సార్ మైనస్ సార్ మైనస్ 2ab మైనస్ ఓకే. LHS సైడ్ అయిపోయింది RHS సైడ్. సో 4 స్క్వేర్ అంటే 16 ఇక పీబీకి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ఇందులో పి నుంచి బికి గల డిస్టెన్స్ ఫార్ములా x2 అంటే ఏమవుతుంది x1 మైనస్ 5 డైరెక్ట్ రాయండి సార్ ఇక్కడ ఉన్నాయి కదా సార్ వాల్యూస్ ఓకే ఇక్కడ ఉంది
ఓకే చేద్దాం. ఓకే నో ప్రాబ్లం. ఏమవుతుంది 25x1² యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇది ఈ టర్మ్ రాస్తున్నాను మైనస్ 160x1 ప్లస్ 256 దట్ ఈక్వల్ 16 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 25 2ab 10x1 ప్లస్ y1 స్క్వేర్. ఓకే నెక్స్ట్ 16 తో మల్టిప్లై చేసి ఈ సైడ్ తీసుకొద్దాం డైరెక్ట్. ఓకే సార్ అయిపోతుంది. ఇక్కడ మనకి మిగిలినటువంటి టర్మ్స్ ఏంటి రిమైనింగ్ x1 స్క్వేర్ 25x1² మైనస్ 160x1 ప్లస్ 256. 25 తో మల్టిప్లై చేసి ఇటు సైడ్ తీసుకురావాలి మైనస్ 16x1² అంతేనా. 16 తో మల్టిప్లై 16 ఇంటూ 25 400 సార్ 400 ఈ సైడ్ వస్తే మైనస్ అయింది. ఈ మైనస్ కాబట్టి ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది అంటే 160x1 ఇది ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది మైనస్ 16y1 ఆల్ ఆర్ వన్ సైడ్ కాబట్టి ఈక్వల్ 0. సో ఇప్పుడు మనకు ఆర్డర్ ఏ ఆర్డర్ లో రాసుకుంటాం మనము x² టర్మ్ y² టర్మ్ ఉంటే xy టర్మ్ x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్ ఈ ఆర్డర్ లో రాసుకోవాలి. క్యాన్సిల్ అయితే సార్ 25 ఫస్ట్ x² టర్మ్స్ చూద్దాం. ఇక్కడ 25 ప్లస్ 16 మైనస్ అంటే ఎంత 25 లకి 16 డివైడ్ చేస్తే ఎంత 9 9 సార్ 9 9x1² x1² లో అయిపోయింది. y1² టర్మ్ ఒకటే ఉంది. ఓకే y1² ఒకటే మైనస్ 16y1². నెక్స్ట్ xy టర్మ్ లేదు. x టర్మ్ 160 ఇది ఒకటి ఉంది ఇక్కడ 160 క్యాన్సిలేషన్ 160 నెగటివ్ 160 పాజిటివ్. నెక్స్ట్ x టర్మ్ y టర్మ్ ఓన్లీ y టర్మ్ ఉందా లేదు y టర్మ్ లేదు. నెక్స్ట్ కాన్స్టెంట్ చూసినట్టయితే 256 ప్లస్ 400 మైనస్ 400 మైనస్ 144 ఈక్వల్ 0. ఈ మైనస్ టర్మ్ అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది అంటే 9x1² మైనస్ 16y1 ఈక్వల్ టు 144. బోత్ సైడ్ 144 తో డివైడ్ చేయండి. ఓకేనా ఇది హైపర్బోలా ఈక్వేషన్ అవుతుంది చిన్న. మీకు సెకండ్ ఇయర్ కదా ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ చెప్తుంది కదా మనకి హైపర్బోలాలో వస్తుంది. బై 144 ఎవ్రీ టర్మ్ 144 బై 144 1 జా 16 1 జా 16 9 జా 9 1 జా 9 16 జా ఇవి రెండే కోఎఫిషియంట్ లో వస్తాయి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఫైనల్ గా మిగిలింది ఏంటి x1² బై 16 మైనస్ y1² బై 9 దట్ ఈక్వల్ టు 1. ఫైనల్ గా x1 y1 రాయకూడదు. therefore p of x1 y1 locus is x² by 16 minus y² by 9 that equal to 1. ఓకే ఈ ప్రాబ్లం మీరు సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మోడ్లెస్ తీస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఫస్ట్ టైం స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేటప్పుడు LHI సైడ్ ఓన్లీ వన్ సైడ్ PA ఉండాలి. PA మాత్రమే వన్ సైడ్ ఉండాలి. ఇది చేసుకోవాలి. సెకండ్ టైం మళ్ళీ స్కేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం. ఇక్కడ ఒక టర్మ్ అగైన్ అని రాయాలి. ఇక్కడ సెకండ్ టైం చేసినాం కాబట్టి అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేటప్పుడు వన్ సైడ్ RHS సైడ్ అంటే వన్ సైడ్ PB మాత్రమే వన్ సైడ్ ఒకటే టర్మ్ ఇది కోఫిషియంట్ అవుతుంది. PB వన్ సైడ్ ఉండాలి. ఈ చిన్న లాజిక్ మనం గుర్తుపెట్టుకుంటే సింపుల్ గా ఈ ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. ఓకే వన్ సైడ్ ఫస్ట్ సారి PA వన్ సైడ్ ఉండాలి PB వన్ సైడ్ ఉండాలి సెకండ్ టైం చేసేటప్పుడు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం లోనికి వెళ్దాం. ఇదే మోడల్లో 13 క్వశ్చన్ లో మనకు 4 అయిపోయినాయి. ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఓకే కంటిన్యూషన్. ఫిఫ్త్ వన్ ప్రాబ్లం ఏమన్నాడు చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P if A equal 4,0 అన్నాడు. B equal to minus 4,0 అన్నాడు. అండ్ కండిషన్ కూడా ఇచ్చాడు. అండ్ PA minus PB మోడ్లెస్ దట్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. ఓకే సేమ్ కాన్సెప్ట్. చూడండి
ఫస్ట్ స్టెప్ మనకు సేమ్ లోకస్ లో లెట్ పి ఆఫ్ x1 కామా y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ సో ఎనీ పాయింట్ అంటే వన్ ఆఫ్ ది పాయింట్ ఇక్కడ చూస్ చేసుకోండి. లెట్ పి ఆఫ్ x1 కామా y1 కండిషన్ మనకు రావాలి. కండిషన్ ఏంటో చూడండి. కండిషన్ ఎలా వస్తుంది? కండిషన్ ఓకే చూడండి, ఈ పి పాయింట్ నుంచి వెళ్ళి ఏ పాయింట్ ఇటు సైడ్ తీసుకోండి. ఏ వన్ ఆఫ్ ది పాయింట్ ఏ 4,0 అన్నాడు. ఏ నుంచి వెళ్ళి పీకి గల డిస్టెన్స్. అనదర్ పాయింట్ బి పాయింట్ అనుకోండి. ఎంత ఇచ్చాడు? -4,0 బి నుంచి వెళ్ళి ఇక్కడ గల డిస్టెన్స్. సో వీటి డిఫరెన్స్ కూడా ఇచ్చాడు. కండిషన్ అతనే ఇచ్చాడు మనకి ఇక్కడ పిఏ మైనస్ పిబి మోడ్లెస్ ఈక్వల్ 4 అతనే ఇచ్చాడు మనకు. ఓకే, దీన్ని మనం సింప్లికేషన్ చేయాలి. సేమ్ కాన్సెప్ట్, మోడ్లెస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. అంటే పిఏ మైనస్ పిబి దట్ ఈక్వల్ +or-4 చిన్న. ఇప్పుడు పిఏ మాత్రమే వన్ సైడ్ ఉండాలి. ఈ మైనస్ పిబిని ఇటు సైడ్ తీసుకురండి. పిఏ ఈక్వల్ +or-, ఏమవుతుంది? +or-4 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పిబి అయింది. స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్, SQL ఆన్ B/S, స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్టయితే PA స్కేర్ దట్ ఈక్వల్ +or-4 ప్లస్ PB కి హోల్ స్కేర్. సో ఎలా చేస్తాడు? PA స్కేర్ వాల్యూస్ తీసుకోండి. P పాయింట్ ఏ పాయింట్ ఇవి రెండు. దీన్ని x2 y2 అనుకోండి, దీన్ని x1 y1 అనుకోండి. ఈ పాయింట్ x2 y2 అనుకోండి, x2 y2 దీన్ని x1 y1 అనుకోండి. x2 మైనస్ x1 అంటే x1 మైనస్ 4 హోల్ స్కేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్కేర్. PA కంప్లీట్ అయిపోయింది. RH చేశాడు. ఏ స్కేర్ డేట్ రాస్తున్నాడు. 4 స్కేర్ అంటే 16 ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ అంటే పిబి స్కేర్ ప్లస్ 2ab +or- వస్తుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫార్ములా 2 అంటే ఎంత? 8 PB అయితే చిన్న డేట్ రాస్తాను. ఓకే, ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ ప్లస్ 2ab. ఓకే, ఈ పిబి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఏ మైనస్ బి హోల్ స్కేర్ ఏ స్కేర్ ప్లస్ బి స్కేర్ 2ab 8x1 ప్లస్ y1 స్కేర్ దట్ ఈక్వల్ టు ఇగో 16 పిబి. పి పాయింట్ బి పాయింట్ ఇక్కడ ఉంది. x2 మైనస్ x1 అంటే ఏమవుతుంది చెప్పండి? ప్లస్ x1 మైనస్ ప్లస్ 4 హోల్ స్కేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్కేర్. పిబి ఇది x2 మైనస్ x1 హోల్ స్కేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్కేర్. ఇగో లాస్ట్ లో ఉన్నటువంటి 8 PB యాజ్ ఇట్ ఈజ్ +or-8 PB యాజ్ ఇట్ ఈజ్. సో ఇక్కడ చూడండి, x1 స్కేర్ ప్లస్ 16 మైనస్ 8x1 ప్లస్ y1 స్కేర్ ఈక్వల్ 16. ఏ ప్లస్ బి హోల్ స్కేర్ ఏ స్కేర్ బి స్కేర్ అంటే 4 స్కేర్ 16 2ab 2 into 4 8x1. ఓకే, కంప్లీట్. 0 అని తీసేయండి. y1 స్కేర్. ఇక లాస్ట్ లో ఉన్నటువంటి +or-8 PB యాజ్ ఇట్ ఈజ్ +or-8 PB యాజ్ ఇట్ ఈజ్. సో ఇప్పుడు బోత్ సైడ్ చూడండి, ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంది. ఈక్వల్ LHS RHS సైడ్ LHS సైడ్ సేమ్ టర్మ్స్ ఉన్నాయా చూసుకోండి. ఇగో x1 16 సార్. y1 స్కేర్ ఉంది +16 ఉంది. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ -8x1 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అంటే ఈ మైనస్ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. ఓకే, ఎలా చేసినా నో ప్రాబ్లం లే. ఈ పిబి మాత్రమే వన్ సైడ్ ఉండాలి, అది మన కాన్సెప్ట్. కాబట్టి -8x1 ఈ ప్లస్ టర్మ్ ఇటు సైడ్ వస్తుంది. -8x1 ఇది కూడా ప్లస్ కాబట్టి మైనస్, ఈ ప్లస్ ఇటు సైడ్ వస్తే -16 అయింది. ఈ RHS సైడ్ ఏం మిగిలింది? +or-8 PB. ఇక్కడ మీరు చూడండి మన కాన్సెప్ట్. ఫస్ట్ ఆర్ స్కేరింగ్ అని పిఏ ఉండాలి, వన్ సైడ్ పిబి ఉండాలి. ఇలా వచ్చే విధంగా తీసుకోండి. ఎవ్రీ టర్మ్ ఏ టేబుల్ క్యాన్సిలేషన్ అవుతుంది? 8 టేబుల్ వస్తుంది చూడండి. 8 1 జా 8 1 జా 8 2 జా 8 1 జా మళ్ళీ 1 -1 -2 x1. క్యాల్కులేషన్ అర్థమైందా? ఇది ఇక్కడ 1 టైం 2 టైమ్స్ -2 దట్ ఈక్వల్ టు +or-PB. సో ఇప్పుడు ఈ రెండిట్లకి బోత్ సైడ్ -1 మల్టిప్లై చేయండి. దీన్ని -1 మల్టిప్లై చేయండి. ఇటు సైడ్ కూడా -1 మల్టిప్లై చేయండి.
ఇటు సైడ్ ఆల్రెడీ ప్లస్ ఉంది మైనస్ ఉంది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఇటు సైడ్ మాత్రం మైనస్లు ఉన్నాయి ప్లస్ అవుతాయి, ప్లస్లు ఉన్నాయి మైనస్లు అవుతాయి. ఇది అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఈ స్టెప్ వరకు రాని క్యాల్కులేషన్ కాగా రిమైనింగ్ దీన్ని -1 మల్టిప్లై చేస్తే ఇవి రెండు మైనస్లు కాబట్టి రెండు ప్లస్లు అవుతాయి, 2x1 + 2. ఓకే, ఇది ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ పీబీ. అర్థమైంది, ఇక్కడ ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి -1 మల్టిప్లై చేస్తే చేంజ్ కాదు, కానీ ఎల్హెచ్ఏ సైడ్ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి -1 మల్టిప్లై చేస్తే ప్లస్ అయింది. ఇప్పుడు స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, అగైన్ సెకండ్ టైం చేస్తున్నాం కాబట్టి అగైన్ SQN ఆన్ B/S. సో ఇక్కడ A² 4x1², B² 2² అంటే 4 అవుతుంది. 2AB టర్మ్ ఎంత అయితే వచ్చిన 2, ఏలో 2 ఉంది, బిలో కూడా 2 ఉంది, అంటే 8x1. ఓకే, A² + B² + 2AB RHS సైడ్. సో స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇస్తున్నాను, ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ప్లస్ అవుతుంది. TA డయాగ్రామ్ నుంచి అది x2 అంటే x1 ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే x1 + 4² + y1 - 0² ఆల్రెడీ ఇంతకుముందు చేసాము. సో ఇక్కడ చూడండి 4x1² + 4 - 8x1 RHS సైడ్. A + B² A² + B² 2AB 8x1 + y1². ఓకే, ఇప్పుడు బోత్ సైడ్ ఈక్వల్ కు బోత్ సైడ్ అవి మన సేమ్ ఉన్నాయా, ఏవి సేమ్ లేవు. ఆల్ ఆర్ వన్ సైడ్ తీసుకురండి. ఓకే, ఆల్ ఆర్ వన్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత సింప్లిఫికేషన్ చేద్దాం. 4x1² + 4 - 8x1 ఇటు సైడ్ వస్తే -x1² -16 -8x1 -y1² = 0. ఓకే, = 0. నెక్స్ట్ x1² ఇక్కడ +4 ఉన్నాయి -1 అంటే +3 x1². y1² చూడండి ఇక్కడ -1 ఉంది, ఇంకెక్కడ ఉన్నాయా లే, ఒకటే టర్మ్ -y1². నెక్స్ట్ ఇక్కడ -8 ఎంత అవుతుంది 16 x1. ఓకే, y1 టర్మ్ ఎక్కడ ఉంటుంది, y1 టర్మ్ ఎక్కడ లేదు. నెక్స్ట్ కాన్స్టాంట్ -12 సార్. +4 -16 మైనస్ ఎంత అవుతుంది 12. చెప్పండి అక్కడ +8x సార్ పైన శంకర్ ఏమంటున్నావు, +8x సార్, అక్కడ -8x కాదు సార్, x1. x1 సో ఇది యాజ్ ఇట్ ఈజ్ కదా, ఇది ఇటు సైడ్ రాలేదు, ఇది యాజ్ ఇట్ ఈజ్, ఇది ప్లస్. ఓకే, ప్లస్ ఇది ప్లస్. x1² ఇక్కడ ఏమైతే ఇది ప్లస్ ఇటు సైడ్ వస్తుంది, ఇది ఇటు సైడ్ వస్తే ఏమైతే చిన్న మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది సార్. క్యాన్సిల్ అయితే అంటే సార్, +16 x1 అంతేనా సార్ క్యాన్సిల్ అయితే సార్. x1² క్యాన్సిలేషన్. ఓకే, సౌండ్ రావద్దు తప్ప. ఇంకా x1² అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ కాన్స్టాంట్స్ 4 16 అంటే ఎంత అవుతుంది -13 ఎంత మిగులుతాయి 12. Yes, sir. 12 = 0. సో ఇక్కడ కూడా -12 అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది, 3x1² - y1² = 12. సో ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, x² టర్మ్ y² టర్మ్ కాన్స్టాంట్ ఇలా ఉన్నప్పుడు కంపల్సరీ మనకు x² / a² y² / b² = 1 వస్తుంది. ఇక్కడ x టర్మ్ కానీ y టర్మ్ కానీ మిగిలింది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడికే దేర్ఫోర్ P(x1, y1) లోకస్ అని ఇక్కడికే ఎండ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బోత్ సైడ్ ఇక్కడ మనకు 12 తో డివైడ్ చేయాలి, /12 /12 /12 12 1 जा 12 1 जा, సో 3 1 जा 3 4 जा, ఇప్పుడు ఏమవుతుంది x1² / 4 minus y1² / 12 that equal to 1. Final గా therefore P(x1, y1) locus is 1 ఎలిమెంట్ చేయండి, ఏమవుతుంది x1² / 4 minus y1² / 12 that equal 1 ఉండకూడదు.
దిస్ ఇస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా, దిస్ ఇస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం లోనికి వెళ్దాం. ఎస్ సార్. సిక్స్త్ వన్ చూడండి. సిక్స్త్ వన్ ఏమన్నాడు? ఫైండ్ ది ఈక్వేషన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్, ఆఫ్ లోకస్ of a point, of a point, the sum of whose distance from 0, 2 and 0, -2 is 6 units అన్నాడు. 6 units అన్నాడు. సేమ్ కాన్సెప్ట్. ఓకే, చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటిది? లెట్ p of x1, y1 be any point on the locus, any point on the locus, one of the point ఇక్కడ చూస్ చేసుకోండి. p of x1, y1 be any point on the locus. సో లోకస్ లో మనకు కండిషన్ కావాలి. కండిషన్ ఎలా వస్తుంది చూడండి. ఈ పి పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఈ రెండింటి గల డిస్టెన్స్ యొక్క సమ్. ది ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్, ది సమ్ ఆఫ్ whose డిస్టెన్స్ ఫ్రమ్ 0, 2 అండ్ 0, -2. ఓకే, వన్ పాయింట్ ఇక్కడ తీసుకోండి. 0, 2 దీనికి ఏ అని నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఏమైతుంది? పిఏ ఆర్ ఏపీ. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఇక్కడ తీసుకోండి, దీన్ని బి అనుకోండి. 0, -2 ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇదేమైతే? బీపీఆర్ పిబి. సో దీని సమ్ అన్నాడు. ఊజ్ సమ్, ఇక్కడ ఊజ్ సమ్ అన్నాడు కాబట్టి ప్లస్ వస్తుంది. ఈజ్ ఎంత? 6 యూనిట్స్ అన్నాడు. 6 ఇది. దీనికి మోడ్లెస్ ఏం అవసరం ఉండదు. సమ్ అన్నప్పుడు మోడ్లెస్ ఉండదు. డిస్టెన్స్ ఎలా వస్తుంది? ఈ ఆన్సర్ ఏ ఆన్సర్ ప్లస్ చేస్తే మనకు ప్లస్ వస్తుంది. ఓకే, సేమ్ కాన్సెప్ట్. పిఏ మాత్రమే వన్ సైడ్ ఉండాలి. పిఏ ఇటు సైడ్ ఉంది. 6 - పిబి అయింది. స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఎస్క్యూఎన్ ఆన్ బి బై ఎన్. పిఏ స్కేర్ ఆర్హెచ్ఎస్ సైడ్, ఏ స్కేర్ అంటే ఎంత వస్తుంది చూడండి. ఏ స్కేర్ వాల్యూ ఎంత వస్తుంది చూడండి. 6 స్కేర్ 46, ఏ స్కేర్ అయిపోయింది. ప్లస్ బి స్కేర్, పిబి స్కేర్, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ 2ab, 2 × 6 12 పిబి అయింది. ఓకే, ఇక్కడ పిఏ వాల్యూని పిబి వాల్యూ రెండింటి కూడా డయాగ్రామ్ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎప్పుడైనా దీన్ని x2, y2 అనుకోండి. ఈ పాయింట్ ను x2, y2 అనుకోండి. ఈజీగా ఉంటుంది. ఓకే, పిఏ, పి పాయింట్, ఏ పాయింట్ కరెక్ట్ చూసుకోవాలి. ఏ పాయింట్ ఇది, బి పాయింట్ ఇది, పిఏ. ఈ రెండు పాయింట్స్ తీసుకోవాలి. x2 - x1 అంటే x1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి ఏం కంప్లీట్ అయిపోయింది? పిఏ వాల్యూ కంప్లీట్ అయిపోయింది. దట్ ఈక్వల్ 36 యాజ్ ఇట్ ఈస్. ఇక పిబి వాల్యూ. సో ఇప్పుడు ఈ పాయింట్, దీన్ని నెక్స్ట్ వైట్ అనుకుని దీన్ని x1 అవ్వండి. x2 అంటే x1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - +2 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ -12 పిబి యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ డైరెక్ట్ చూడండి. x1 ఇక్కడ ఈక్వల్ సింబల్ ఇక్కడ ఉంది చిన్న. ఇక్కడ ఈక్వల్ ఉంది. ఇక్కడ నుంచి x1 - 0 హోల్ స్క్వేర్, x1 - 0 హోల్ స్క్వేర్ సేమ్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ సింప్లికేషన్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4 అవుతుంది. 2 స్క్వేర్ 2ab -4y1. ఓకేనా, ఇక్కడ 2 ఉంది. 2 తో మల్టిప్లై చేస్తాం. ఇది కంప్లీట్ అయిపోయింది. ఆర్హెచ్ఎస్ సైడ్ 36, ఇది కంప్లీట్ అయిపోయింది. a + b హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4, 2ab అంటే ఎంత అవుతుంది? 4a. మళ్ళీ ఇది కూడా 4a అవుతుంది. 4y1 రిమైనింగ్ -12 పిబి. ఓకే, మళ్ళీ ఈక్వల్ సింబల్ కి ఇంకేమైనా సేమ్ ఉన్నాయా? ఇక y1 స్క్వేర్ 4 +4. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకు? ఇక్కడ పిఏ మాత్రమే వన్ సైడ్ ఉంది. నెక్స్ట్ స్టెప్ లో పిబి మాత్రమే వన్ సైడ్ ఉండాలి. అలా చూసుకోవాలి.
అలా చూసుకునేటప్పుడు ఈ మైనస్ ఉంది చిన్న, ఈ టర్మ్ మైనస్ ఉంది, దీని ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఇక రిమైనింగ్ అన్ని వన్ సైడ్ రాద్దాం. ఈ టర్మ్ ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఓకే 12 పీబీ ప్లస్ అయింది. ఎందుకు ఇలా తీసుకొచ్చాము, అది నెగటివ్ కాబట్టి పాజిటివ్ అయింది. సో ఇటు సైడ్ రిమైనింగ్ టర్మ్ వీటే ఉంటున్నాయి. 36 ప్లస్ 4y1 ఇవి యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ నెగటివ్, ఇటు సైడ్ వస్తే పాజిటివ్ అవుతుంది. ప్లస్ 4y1 అర్థమైంది వచ్చింది. ఇక్కడ మైనస్ టర్మ్ ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఇక రిమైనింగ్ ఇది మైనస్ టర్మ్ అటు సైడ్, ఇది ఇక్కడే ఉంది, ఇది ఇక్కడే ఉంది. సో 12 పీబీ ఈక్వల్ 36, లేకుంటే ఇక్కడ కట్ చేసినా కట్ చేయొచ్చు, లేక నెక్స్ట్ స్టెప్ లో చేద్దాం. 4 ప్లస్ 4 ఎంత అవుతుంది, 8y1. ఇప్పుడు ఏ టేబుల్ ఎగ్జిస్ట్ అయితే చిన్న 4 టేబుల్ వస్తుందా, 4 టేబుల్ 3 జా 12, 4 9 జా 2 జా. ఇప్పుడు ఏమవుతుంది 3 పీబీ ప్లస్ 9 ప్లస్ 2y1. సో ఈ పి అంటే ఏంటిది, పి నుంచి వెళ్ళి ఏకి గల డిస్టెన్స్ ఫార్ములా రావాలి. కాబట్టి అండర్ రూట్ పోవాలంటే స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్. సెకండ్ టైం చేస్తున్నాం కాబట్టి అగైన్ ఎస్క్యూఎన్ ఆన్ బి బై ఎస్ చేసినట్టయితే ఏమొస్తుందో చూడండి. సో ఇక్కడ చూడండి, స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ అయితే 3 9 అవుతుంది చిన్న. పీబీ స్కేర్ ఇక్కడ పీబీ ఉంది, పీబీ వాల్యూ అంటే ఈ డయాగ్రామ్ చూడండి. x2 అంటే x1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది పీబీ. ఆర్హెచ్ఎస్ సైడ్ స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 9 ప్లస్ 2y హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ బి స్క్వేర్ 4y1 స్క్వేర్ 4y1 ఇక్కడ 2ab ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది, 2 into 2 4, 4 into 9 36y1. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈ బ్రాకెట్ ఇన్సైడ్ చేద్దాం. 9 కోఎఫిషియంట్ ఇలానే ఉండనియండి, 9 ఇలానే ఉంది. x1 స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే కంప్లీట్. నెక్స్ట్ స్టెప్ లో 9 తో మల్టిప్లై చేస్తాను, ఇవి యాజ్ ఇట్ ఈజ్. 81 ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 36y1 యాజ్ ఇట్ ఈజ్. 4 తో మల్టిప్లై చేస్తున్నాను, అక్కడ 9 తో మల్టిప్లై చేస్తున్నాను. 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ 4 into 9 ఆర్ 9 into 4 ఎంత అవుతుంది 36. మళ్ళీ 4 into 9 ఆర్ 9 into 4 36y1. ఓకే, ఇప్పుడు ఆ టర్మ్స్ ఇటు సైడ్ తీసుకురండి. సో సింబల్ చేంజ్ అవుతుంది, ఆల్ ఆర్ పాజిటివ్ ఆల్ ఆర్ నెగటివ్ అవుతాయి. మైనస్ 81 మైనస్ 4y1 స్క్వేర్ మైనస్ 36y1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఆర్డర్ లో రాయాలి. ఆర్డర్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ 9x1 స్క్వేర్ ఒకటే టర్మ్ అది ఇక్కడ రాస్తున్నాం. 9x1 స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ y1 స్క్వేర్ చూడండి, ఇక్కడ 9 ఇది పాజిటివ్ ఇది నెగటివ్ అంటే పాజిటివ్ టర్మ్ ఎక్కువ ప్లస్ 9 లకి వెళ్ళి 4 డిలీట్ చేస్తే 5. ఓకే, నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ టర్మ్స్ లేవు. ఓకే, నెక్స్ట్ వై టర్మ్స్ 36 ఇక్కడ 36 క్యాన్సిలేషన్ పాజిటివ్ నెగటివ్ క్యాన్సిలేషన్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా, ఇగో కాన్స్టాంట్ 36 పాజిటివ్ 81 నెగటివ్ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది. 81 లకి వెళ్ళి 36 డిలీట్ చేస్తే ఎంత 36 మైనస్ ఎంత అవుతుంది 5 7 45 మైనస్ 45 చూడండి. ఇంతకుముందు చెప్పాను ఎక్స్ స్క్వేర్ టర్మ్ వై స్క్వేర్ టర్మ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మనము ఇది ఎలిప్స్ ఆర్ హైపర్బోలాలోకి వస్తుంది. ఇది ప్లస్ ఉంది కాబట్టి ఎలిప్స్ అయిపోతుంది. మీరు సెకండ్ ఇయర్ నెక్స్ట్ చాప్టర్ మనకు అదే చూడండి. ఈ మైనస్ స్టార్ మార్క్స్ తీసుకెళ్ళండి. 9x1 స్క్వేర్ ప్లస్ 5y1 స్క్వేర్ ఇక్కడ నెగటివ్ కాబట్టి పాజిటివ్ అవుతుంది 45. సేమ్ బోత్ సైడ్ 45 తో డివైడ్ చేయండి. 45 45 45 45 1 జా 45 1 జా ఇవి రెండే వస్తాయి. 9 1 జా 9 5 1 జా 5 9 జా 9 1 జా 9 5 జా. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుంది x1 స్క్వేర్ బై 5 ప్లస్ y1 స్క్వేర్ బై 9 దట్ ఈక్వల్ టు 1. ఇక ఫైనల్ గా మనం ఏం చేస్తాం, దేర్ ఫోర్ p of x1 y1 locus is therefore p of
x1 కామా y1 లోకస్ ఇది ఈజ్ కంపల్సరీ రాయాలి 1 డిలీట్ చేయాలి x స్క్వేర్ బై 5 ప్లస్ y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1 దిస్ ఇస్ ది ఈక్వేషన్ అది ఎలిప్స్ అవుతుంది ఇంతమంది ఇక్కడ మైనస్ ఉంటే హైపర్బోలా అవుతుంది ఓకే అది మనకు సెకండ్ ఇయర్ లో మళ్ళీ డిస్కస్ చేస్తాం అది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దామా ఎస్ సార్ ఓకే రబ్ చేస్తున్నాను నెక్స్ట్ 6th వన్ అయిపోయింది కదా 7th ప్రాబ్లం సేమ్ ఇది కూడా ఇదే మోడల్లో ఉంటుంది 7th వన్ find the equation of locus of p if a equaled and it's 2 comma 300 comma b equaled 2 comma minus 300 and pa plus pb equal to 8 అని ఇచ్చాడు ఓకే కండిషన్ కూడా అతనే ఇచ్చాడు అయితే చూడండి ఫస్ట్ స్టెప్ యాజ్ ఇట్ ఈస్ let p of x1 comma y1 let p of x1 comma y1 be any point on the locus ఎనీ వన్ పాయింట్ కండిషన్ మనకు కూడా అతనే ఇచ్చాడు ఎనీ వన్ పాయింట్ ఇక్కడ చూస్ చేసుకోండి p ఆఫ్ x1 కామా y1 ఇక్కడ నుంచి ఏ పాయింట్ ఇచ్చాడు ఏ 2 కామా 3 ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇది ఒకటి వస్తుంది బి పాయింట్ కూడా మనకి ఇచ్చాడు ఇది బి అనుకోండి 2 కామా మైనస్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇది పిఏ డిస్టెన్స్ ఇది పిబి డిస్టెన్స్ కండిషన్ అతనే ఇచ్చాడు మళ్ళీ మనము ఇందులో చేయాల్సిన ఏం లేదు కండిషన్ ఏమి ఇచ్చాడు పిఏ ప్లస్ పిబి ఈక్వల్ టు 8 అని ఇచ్చాడు సేమ్ ప్రాసెస్ పిఏ మాత్రమే వన్ సైడ్ ఉండాలి ఓకే పిఏ ఈక్వల్ టు 8 ప్లస్ పిబి ఓకే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఎస్క్యూఎన్ ఆన్ బి బై ఎస్ ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి పిఏ అనేటువంటి డిస్టెన్స్ ఫార్మ్ లో అండర్ రూట్ ఉంటుంది అది క్యాల్కులేషన్ అయ్యడానికి సో ఇక్కడ ఏమవుతుంది పిఏ స్క్వేర్ సో ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ 64 బి స్క్వేర్ పిబి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దీని స్క్వేర్ చేస్తే మైనస్ 2ab అంటే ఎంత అవుతుంది 16 పిబి ఓకేనా శివకుమార్ 2 తో మల్టిప్లై 2ab టర్మ్ మైనస్ కాబట్టి మైనస్ వచ్చేస్తుంది పిఏ వాల్యూ డయాగ్రామ్ నుంచి ఇక దీన్ని ఎప్పుడు కానీ x2 y2 అనుకోండి x2 y2 పి పాయింట్ ఏ పాయింట్ x2 మైనస్ x1 అంటే x1 minus 2 whole square x2 minus x1 plus y1 minus 3 whole square this is the PA value అయిపోయింది that equal to 64 as it is PB P point B point ఇది తీసుకోవాలి x1 minus 2 whole square plus y1 minus of minus plus 3 whole square your remaining ఇంకేముంది minus 16 PB as it is బోత్ సైడ్ ఇక్కడ చూడండి x1 minus 2 సింప్లిఫికేషన్ లో చూడండి ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంది ఇవి రెండు సేమ్ x1 minus 2 డైరెక్ట్ క్యాల్కులేషన్ చేయొచ్చు సో ఇవి మాత్రం డిఫరెంట్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి క్యాల్కులేషన్ కాదు సింప్లిఫికేషన్ చేద్దాం ఇగో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9 2ab 6y1 ఇది కంప్లీట్ అయిపోయింది దట్ ఈక్వల్ 64 ఈ క్యాల్కులేషన్ అయిపోయింది ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9 2ab ప్లస్ 6y1 మైనస్ 16 పిబి ఓకే మళ్ళీ ఈక్వల్ సింబల్ సేమ్ ఉన్నాయా చూడండి y1 స్క్వేర్ ప్లస్ 9 ఓకే ఇప్పుడు ఇది మాత్రమే వన్ సైడ్ ఉండాలని మనకు కాన్సెప్ట్ పిబి మాత్రమే వన్ సైడ్ ఉండాలి పిబి నెగటివ్ ఇటు సైడ్ తీసుకురండి పాజిటివ్ అవుతుంది 16 పిబి ఇది వన్ సైడ్ కదా రిమైనింగ్ టర్మ్స్ ఏమి ఉండకూడదు నెగటివ్ వాటి సైడ్ వస్తే పాజిటివ్ అయింది ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ ఇక్కడ ఏముంది ఇంకా 64 ఉంది ఇంకేమున్నాయి ప్లస్
6y1 ఇది నెగటివ్, ఇటు సైడ్ వస్తే పాజిటివ్ అవుతుంది. ప్లస్ 6y1 ఈ రెండింటిని యాడ్ చేసినాకనైనా మనం చేయొచ్చు, యాడ్ చేయక ముందుకైనా క్యాన్సిలేషన్ చేయొచ్చు. యాడ్ చేసినాక చేద్దాం. 16pb ప్లస్ 64 ప్లస్ 6 ప్లస్ 6 12y1. ఏ టేబుల్ వచ్చేస్తుంది మనకు? 4 టేబుల్ వస్తుందా? 4 4 జా 16, 4 16 జానా, 4 16 జా, 4 3 జా 12. ఓకే, మనకేం మిగిలింది? 4pb దట్ ఈక్వల్ 16 ప్లస్ 3y1. సో ఈ pb డిస్టెన్స్ కావాలి, మన డిస్టెన్స్ ఫార్ములా అండర్ రూట్ ఉంటుంది కాబట్టి అగైన్ SQN ఆన్ b/s స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వస్తుంది చూద్దాం. సో చూడండి LHS సైడ్ 4 స్కేర్ అంటే 16 అవుతుంది. ఇక pb స్కేర్ వాల్యూ డైరెక్ట్ డయాగ్రామ్ నుంచి p వాల్యూ b వాల్యూ అంటే x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇదేంటిది? pb స్కేర్ వాల్యూ కదా, pb స్కేర్ వాల్యూ ఇది. RHS దీని స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. a స్కేర్ 16 స్కేర్ ఎంత అవుతుంది? 256 సార్, 256 a స్క్వేర్ అయిపోయింది. b స్క్వేర్ అంటే 9y1 స్క్వేర్ 2ab 2 ఇంటూ 3 ఇంటూ 16 96 ఎంత అవుతుంది? 96 ప్లస్ 96y1. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ క్యాల్కులేషన్ చేద్దాం. 16 కోఎఫిషియంట్ ఇలానే ఉన్నాయని నెక్స్ట్ అప్లై చేద్దాం. 16 ఆఫ్ x1 a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 6y1. ఓకే, రిమైనింగ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ దట్ ఈక్వల్ ఏమున్నాయి ఇంకా మనకు 256 ప్లస్ 9y1 స్క్వేర్ ప్లస్ 96y1. ఓకే, ఇక్కడ 16 తోని మల్టిప్లై చేయండి. 16x1 స్క్వేర్ ప్లస్ 16 4 జా ఎంత అవుతుంది? 64 16 4 జా 64x1 ప్లస్ 16y1 స్క్వేర్ 16 9 జా ఎంత అవుతుంది? 144 సార్, 144. ఓకే, 16 6 జా 96 సార్, 96y1. 96y1. ఇప్పుడు ఆ టర్మ్స్ ఇటు సైడ్ వస్తే నెగటివ్ అవుతాయి. అలా ఇగో మైనస్ 256 మైనస్ 9y1 స్క్వేర్ మైనస్ 96y1 దట్ ఈక్వల్ 0. ఆల్ ఆర్ వన్ సైడ్ వచ్చినాయి కాబట్టి ఈక్వల్ 0. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి x1 స్కేర్లు చూడండి. x1 స్కేర్లు ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ x1 స్కేర్ ఓన్లీ 1 టర్మ్ ఉంది, అది ఇక్కడ రాస్తున్నాను 16x1 స్కేర్. ఓకే, y1 స్కేర్ ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇది నెగటివ్, ఇది పాజిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాను. 16 లోకి వెళ్ళి 9 డిలీట్ చేస్తే ఎంత? 16 లోకి 9 డిలీట్ చేస్తే 7 ప్లస్ 7y1 స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఇగో ఇక్కడ 64 నెగటివ్, ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది మైనస్ 64x1. నెక్స్ట్ y1 టర్మ్ 96 ఉంది, ఇక్కడ నెగటివ్ పాజిటివ్ రెండు సేమ్ ఉన్నాయి, క్యాన్సిలేషన్ 96 పాజిటివ్ 96 నెగటివ్ కంప్లీట్ అయిపోయింది. ఇక కాన్స్టాంట్స్ ప్లస్లు చూడండి 144 ప్లస్ ఇక్కడ 144 64 ప్లస్ ఇవి రెండు ప్లస్ యాడ్ చేయండి 8 10 1 208 ప్లస్ 256 మైనస్ అంటే మైనస్ సింబల్ ఒక వస్తుంది. 256 లోకి వెళ్ళి 208 డిలీట్ చేస్తే ఎంత? 48 సార్, 48 మైనస్ 48 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనము దీని ఇంతకుముందు మనకి ఎక్స్ కే టర్మ్ వై స్కే టర్మ్ కాన్స్టెంట్ మాత్రమే ఉండే, ఇప్పుడు అలా ఉందా? ఎక్స్ టర్మ్ ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా, ఇక్కడికి స్టాప్ చేయాలి మనం. దేర్ఫోర్ p of x1, y1 locus is ఏమవుతుంది? 16x square plus 7y square minus 64x minus 48 equal to 0. This is the required locus of the P. yes sir, next continue sir.
ఓకే చూడండి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాబ్లం 8-1 చూడండి. A of 2, 3, B of -3, 4 are two given points. Find the equation of the locus of P so that the area of the triangle PAB is 8.5 square units, SQ units, square units. So area of the triangle అన్నది ఇక్కడ area of the triangle ఫార్ములాస్ మనం ఈ ఫార్ములా అయినా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, లేదా ఇలా తీసుకోవచ్చు. x1 y1 y1 y2 y3 నెక్స్ట్ 1 1 1 డెట్ ఇలా తీసుకోవచ్చు. దీన్ని ఆర్డర్ చేంజ్ చేసి ఇలా కూడా తీసుకోవచ్చు. 1/2 x1 x2 x3 y1 y2 y3 1 1 1 ఆర్డర్ చేంజ్ ఇలా తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా కూడా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, చాలా ఉంటాయి ఫార్ములాస్. మీరు ఏవైనా తీసుకోవచ్చు. మన జనరల్ గా నోట్స్ లో ఇది చెప్పాను, ఇది తీసుకున్నా ఈజీగానే ఉంటుంది. ఇదే క్యాలిక్యులేషన్ లో మన జనరల్ ఎక్కువ ఈ ఫార్ములా అయినా తీసుకోవచ్చు, ఇదే తీసుకుంటాము, ఏదైనా తీసుకోవచ్చు. ఇది మేము డిఫరెంట్ మెటీరియల్స్ మీరు చదివితే డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఉంటుంది. లోకస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటిది? లెట్ p of x1, y1 let p of x1, y1 be any point on the locus. ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మనకి ఏం ఇచ్చాడు? ట్రయాంగిల్ ఇచ్చాడు, ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చాడు. దిస్ ఇస్ ది ట్రయాంగిల్ అనుకోండి. p పాయింట్ ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాను, p of x1, y1. సో ఏ పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ ఏ తీసుకోండి. 2, 3 అన్నాడు. బి పాయింట్ ఇక్కడ తీసుకోండి, బి ఆఫ్ -3, 4 అన్నాడు. సో ఇంకా మనకి ఏమి ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా అన్నప్పుడు కంపల్సరీ ఇలా షేడ్ చేయాలి, చిన్న కంపల్సరీ ఇలా షేడ్ చేయాలి. ఎంత అన్నాడు? 8.5 అన్నాడు. ఇలా. సో ఇక్కడ మన కండిషన్ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PAB దట్ ఈక్వల్ టు 8.5. ఇది మనకి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములాస్ మనం ఏ ఫార్ములా అయినా తీసుకోవచ్చు. సో నేను ఈ ఫార్ములా తీసుకుంటాను. సమ్మేషన్ ఫార్ములా తీసుకుందామా? నోట్స్ లో ఉన్నటువంటి ఫార్ములానే తీసుకుంటున్నాను. ఏంటిది ఫార్ములా? 1/2 mod x1 y2 - y3 ఫస్ట్ ఆర్డర్, దీని ఎక్స్టెన్షన్ x1 తర్వాత x2. సో y3 మైనస్ y4 రాదు, y1 వచ్చేస్తుంది. ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ ప్లస్ x3 y1 - y2 మోడ్యులస్ క్లోజ్ దట్ ఈక్వల్ టు 8.5. ఓకే, ఈ 8.5 ని ఎలా రాసుకోవచ్చు? 85/10 రాయొచ్చున్నాం. 85/10. ఓకే, ఇగో 2 1 జా 2 5 జా 10. ఓకేనా? డినామినేటర్ ఇలా క్యాల్కులేషన్ అవుతుంది. మళ్ళీ 5 1 జా 17 జా. సో ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ట్రయాంగిల్ లో ఇది x1 y1 అనుకోండి. ఈ పాయింట్ ని x2 y2 అనుకోండి, ఈ పాయింట్ ని x3 y3 అనుకోండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x1 y1 అది అబ్జర్వ్ చేయండి. సో మోడ్యులస్ ఇలా ఉన్నాయి. x1 అంటే x1, y2 అంటే ఇక్కడ మనకి ఎంత? 3. ఇది కరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. y2 మైనస్ y3 అంటే 4. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. ప్లస్ x2 అంటే 2, y3 వాల్యూ 4 మైనస్ y1 x1 y1 x3 అంటే -3. సో y1 మైనస్ y2 అంటే మనకు 3. ఇది కరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈక్వల్ టు 17. సో ఇక ఈ మోడ్యులస్ తీసేస్తే మనకు RHS సైడ్ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ఇక్కడ -1 తోని x1 మల్టిప్లై చేస్తే -x1 అవుతుంది. సో ఇక్కడ -2 తోని బ్రాకెట్ మల్టిప్లై చేయండి. -8 2 × 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y1. ఓకే, -2 తోని మల్టిప్లై చేశాను. ఇక్కడ -3 తోని -3y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9. సో మోడ్యులస్ తీసేసాం కాబట్టి RHS సైడ్ ప్లస్ ఆర్ మైనస్ 17 వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి సింప్లికేషన్. ఇగో -x1 -3y1 కాన్స్టెంట్స్ -2 ప్లస్ అంటే +1 వస్తుంది. +1 దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 17. ప్లస్ ఆర్ మైనస్ ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకోండి. ఓకే, ఇగో -x1 -3y1 +1. ఓకేనా? +1.
ఇది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా చూడండి చిన్న, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఈ 8 ఏమొస్తుంది చూడండి, 2 ఇంటూ 4 8, ఇది కరెక్టేనా? సో ఇక్కడ మనకు x2 వాల్యూ నెగటివ్ లో వచ్చింది, పాజిటివ్ చూడండి. సో సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే x1 y2 మైనస్ y3 ప్లస్, ఇక్కడ మైనస్ రాష్ట్రం ఇంత ముందు ప్లస్ వస్తుంది. ఓకే, అది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సింప్లికేషన్ చూడండి, x1 తోటి మల్టిప్లై, ఇక్కడ -1 ఇంటూ x1 మాడ్యులస్ యాజ్ ఇట్ ఈస్ మైనస్ x1, 2 తోటి మల్టిప్లై చేసినట్టయితే 2 ఇంటూ 4 8 ప్లస్ ఇంటూ మైనస్ 2y1 -3 తోని -3 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9. ఓకే, మాడ్యులస్ క్లోజ్ దట్ ఈక్వల్ టు 17. సో x1 1 టర్మే ఉంది మైనస్ x1, y1 టర్మ్ -3y1, 3 -3 అంటే 5 అవుతుంది, 5y1. ఓకే, y1 టర్మ్స్ కాన్స్టాంట్స్ +8 +9 ఎంత అవుతుంది, 17 +17. ఓకే, మాడ్యులస్ దట్ ఈక్వల్ టు 17. సో మాడ్యులస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకుందాం. ఓకే, ఇంకో స్టెప్ చేద్దాం. ఇక్కడ తీసుకోండి. సో -x1 -5y1 +17 మాడ్యులస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ 17. ఓకే, ఈ మాడ్యులస్ తీసేస్తే ఆర్ వచ్చేస్తే ప్లస్ ఆర్ మైనస్. ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్. ఫస్ట్ -x1 -5y1 +17 ఈక్వల్ టు +17, ప్లస్ ఆర్ మైనస్ లో ప్లస్. -x1 -5y1 +17 ప్లస్ ఆర్ మైనస్ లో -17 ఇస్తున్నాను. ఒకసారి +17, ఒకసారి -17. సో ఇవి ఆల్ ఆర్ నెగటివ్, అటు సైడ్ తీసుకెళ్ళండి, పాజిటివ్ అవుతుంది. x1 నెగటివ్ కాబట్టి అటు సైడ్ వెళ్తే పాజిటివ్, ఇది కూడా పాజిటివ్ అవుతుంది. ఇది పాజిటివ్, అటు సైడ్ వెళ్తే నెగటివ్ అవుతుంది. ఆర్ వచ్చే సైడ్ ఆల్రెడీ ప్లస్ ఉంటుంది. సో 17 క్యాన్సిలేషన్, x1 +5y1. ఓకే, ఇది ఈక్వల్ టు 0. ఆర్ వచ్చే సైడ్ చూడండి, ఇవి రెండు నెగటివ్, అటు సైడ్ వెళ్తే రెండు పాజిటివ్ అవుతాయి. ఇక ఇది నెగటివ్, అటు సైడ్ వెళ్తే పాజిటివ్ అవుతుంది. x1 +5y1, ఆర్ వచ్చే సైడ్ -70, ఆల్రెడీ -70 ఉన్నది, ఈక్వల్ టు 0. అంటే x1 +5y1 -17 +17 ఎంత అవుతుంది, 34 ఈక్వల్ 0. ఇది వన్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఇది డివైడేషన్ కాబట్టి ఇక్కడ మనం కమాండ్ మళ్ళీ చేయాలి. అంటే x1 +5y1 ఆఫ్ x1 +5y1 -34 ఈక్వల్ టు 0. ఫైనల్ గా therefore p of x1, y1 locus is ఏమవుతుంది, x +5y ఆఫ్ x +5y -34 ఈక్వల్ టు 0. This is the required locus of the p. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. ఓకేనా అరవింద్, ఎవరైనా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే సార్, నెక్స్ట్ ప్రాబ్లం సార్, కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ 9th వన్ కూడా ఇదే మెథడ్. నెక్స్ట్ ఈ రేషియో ప్రాబ్లం 10th వన్ చెప్తాను, 9th వన్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. నెక్స్ట్ వన్ రేషియో ప్రాబ్లం చూసినట్టయితే 10th ప్రాబ్లం, find the equation of locus of p if the ratio of the distance from P to 2,3 and 2,-3 is 2:300. ఓకే, లోకస్ లో ఫస్ట్ స్టెప్ సేమ్ మనకి ఏంటిది, ప్రాబ్లం లో ఫస్ట్ వన్ డైరెక్ట్ రాయాల్సిందే. లెట్ p of x1, y1 be any point on the locus.
ఓకే, ఎనీ వన్ పాయింట్ ఇక్కడ చూజ్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ ది ఎనీ వన్ పాయింట్ x1, y1. మనకి లోకస్ లో కండిషన్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఎలా వస్తుందో చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ p. p యొక్క లోకస్ మనకు కావాలి. గివ్ ది రేషియో ఆఫ్ ది డిస్టెన్స్, రేషియో ఆఫ్ ది డిస్టెన్స్, టూ డిస్టెన్స్ యొక్క రేషియో ఫ్రమ్ p టు 2,3 అండ్ 2,-3 అన్నాడు. p టు వన్ ఆఫ్ ది పాయింట్ ఇటు సైడ్ తీసుకుంటున్నాను, ఇది ఇక్కడ తీసుకోండి. దీన్ని ఏ అనుకోండి, ఏ ఆఫ్ 2,2, 2,3 p టు ఏ, ఇలా ఈ డిస్టెన్స్ ని pa అనుకోవచ్చు. pa నెక్స్ట్ p టు అనదర్ పాయింట్ ఇచ్చాడు, దీన్ని b అనుకో. b ఆఫ్ ఎంత ఇచ్చాడు, 2,-3. సో ఈ డిస్టెన్స్ ఏమనొచ్చు, bp ఆర్ pb అనుకోవచ్చు. pb దీని యొక్క ఏమన్నాడు, ఈజ్ రేషియో అన్నాడు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ p ఇఫ్ ది రేషియో ఆఫ్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ యొక్క రేషియో, రేషియో అంటే ఇది రేషియో ఈజ్ ఎంత అన్నాడు, 2:3 అన్నాడు. ఇది కండిషన్. కండిషన్ అర్థం కావాలి ఫస్ట్. ఓకేనా ఓకే సార్, ఓకే సార్. శివకుమార్, ఓకేనా? ఈ కండిషన్ కావాలి ఫస్ట్. రేషియోని మనం ఎలా రాస్తాము, a:b ని ఎలా రాయొచ్చు, దానిని a/b గా రాసుకోవచ్చు. a:b = a/b రాసుకోవచ్చు. చూడండి, దీనిని pa by pb = 2/3 క్రాస్ మల్టిప్లికేషన్. 3 into pa = 2 into pb క్రాస్ మల్టిప్లికేషన్. p అంటే p నుంచి a కి గల డిస్టెన్స్ ఫార్ములా అండర్ రూట్ ఉంటుంది కాబట్టి స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. SQN ఆన్ b/s. సో 3 స్కేర్ ఎంత అవుతుంది, 9. ఇక pa డైరెక్ట్ రాస్తున్నాను, pa డిస్టెన్స్ వల్ల x2, దీన్ని ఎప్పుడు కానీ దీన్ని x2, y2 అనుకోండి. x2, y2 pa ఈ రెండు. x2 అంటే x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 3 హోల్ స్క్వేర్. చూడండి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ది pa స్క్వేర్ వాల్యూ. కంప్లీట్ అయిపోయింది. RHS సైడ్ 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ మనకేం కావాలి, pb వాల్యూ. దీన్ని స్కేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మళ్ళీ x2, y2 అనుకోండి. x2 అంటే x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ చూడండి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ 9 కోఎఫిషియంట్ ఇలానే ఉంది. 9 కోఎఫిషియంట్ ఇలానే ఉంది. a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2ab -4x1, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. ఇక్కడ చూడండి, ఇది కూడా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 9, 2ab 6y1, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. ఈ టర్మ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 9 తోని మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్ 4 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ x1 స్క్వేర్ b స్క్వేర్ 4 2ab -4x1, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. ఆల్రెడీ 2 ఉంది, 2 తోని మల్టిప్లై చేస్తే 4 అవుతుంది. నెక్స్ట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2ab 6y1. ఓకేనా? చూడండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ 9 తోని మల్టిప్లై చేస్తాను, ఇవి 4 తోని మల్టిప్లై చేసి ఇటు సైడ్ తీసుకురండి. అప్పుడు ఏమైతే చూడండి, ఇగో 9x1 స్క్వేర్ 9 into 4 36, 9 into 4 36 x1 ప్లస్ 9y1 స్క్వేర్ 9 into 9 ఎంత అవుతుంది, 81. 9 into 6 ఎంత అవుతుంది, 54. 54. ఓకే, ఇప్పుడు 4 తోని మల్టిప్లై చేసి ఇటు సైడ్ తీసుకురండి. మైనస్ అవుతుంది, ప్లస్ -4x1 స్క్వేర్ మైనస్ 4 into 4 16 అయింది. ఓకే, 4 16 మైనస్ ఉంది ప్లస్ 16x1. ఓకే, ప్లస్ ఉంది మైనస్ అవుతుంది -4y1 స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ వస్తుంది 4 into 9 36. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ అవుతుంది 4 into 6 ఎంత అవుతుంది 24. 24y1 ఆల్ ఆర్ వన్ సైడ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్స్ స్క్వేర్ రాయాలి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఆర్డర్ లో రాద్దాం. 9 ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది. 9 లకి 4 డిలీట్ చేస్తే 5x1 స్క్వేర్ y1 స్క్వేర్ లో 9 ఇక్కడ మైనస్ 4 9 4 అంటే 5 ప్లస్ 5y1 స్క్వేర్
నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ 36x ఇగో 16x అంటే ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది, మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది, మైనస్ 36 లోకి వెళ్ళి 16 డిలీట్ చేస్తే ఎంత 20 అంతేనా. 20x1 ఎక్స్ లో అయిపోయినాయి. నెక్స్ట్ వై టర్మ్స్ 54 24 రెండు మైనస్ యాడ్ చేయండి ఎంత అవుతుంది 50 60 70 78 78. 78 24 54 78 ఓకే. నెక్స్ట్ కాన్స్టాంట్స్ ఇగో 81 ప్లస్ 16 మైనస్ ఈ రెండు మైనస్ ఒక దగ్గర యాడ్ చేయండి 36 ఉంది 16 ఎంత అవుతుంది 36 16 ఇవి రెండు నెగటివ్ 52 సార్ 52. 52 నెగటివ్ 81 పాజిటివ్ ప్లస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ ఉంటుంది. 81 లోకి వెళ్ళి 52 డిలీట్ చేయాలి 10 11 లోకి వెళ్ళి 2 డిలీట్ చేస్తే ఎంత 9 ఓకే 9 ప్లస్ 7 లోకి వెళ్ళి 5 డిలీట్ చేస్తే 2 Yes sir. 29 ప్లస్ 29 ప్లస్ 29 ఈక్వల్ టు 0 ఆల్ ఆర్ వన్ సైడ్ వచ్చినాయి కాబట్టి ఈక్వల్ 0. ఇళ్ళకి వెళ్ళి ఏమైనా కామన్ దేనికి వస్తుందా రాదు. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కు కామన్ గా ఉంది కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. therefore p of x1 y1 locus is 5 times of ఈ రెండిటికి మాత్రం కామన్ గా ఇలా రాసుకోవచ్చు. సార్ ఒకసారి రికార్డ్ ఆఫ్ చేయండి. రికార్డ్ ఆఫ్ చేయండి. y ఈక్వల్ టు 0. ఓకే దిస్ ఇస్ ది రికార్డ్ ఆఫ్ చేయండి. ఒక్క నిమిషం. చెప్పు శివప్రకాష్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ప్లస్ వాల్యూస్ ఇక్కడ చూసినట్టయితే రెండు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఒకసారి తీసుకోండి. ఇక్కడ కాన్స్టాంట్స్ చూసినట్టయితే కాన్స్టాంట్ టర్మ్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. పాజిటివ్ వాల్యూ ఇక్కడ 81 ఉంది 36 ఉంది. ఈ రెండు ప్లస్ వాల్యూస్ ఎంత అవుతున్నాయి ఎంత 117 ప్లస్ వాల్యూ. నెగటివ్ వాల్యూస్ 36 16 36 16 12 52 నెగటివ్ Yes sir. ప్లస్ వాల్యూ వచ్చేస్తుంది. ప్లస్ వాల్యూ ఎక్కువ 117 లోకి వెళ్ళి 52 65 sir 65. 117 లోకి వెళ్ళి 52 డిలీట్ చేసినట్టయితే 5 10 11 లోకి వెళ్ళి 5 డిలీట్ చేసినట్టయితే Sir 65. ప్లస్ 65 ఈక్వల్ టు 0. ఇళ్ళకి వెళ్ళి ఏమైనా కామన్ దేనికి వస్తుందా సేమ్ ఒకే టేబుల్ తోనే వస్తుందా రాదు. ఇక్కడ 78 ఉంది. సో therefore p of x1 y1 locus is therefore p of x1 y1 locus is 5 times of x square plus y square minus 20x minus 78y plus 65 equal to 0. This is the required locus. Okay. Yes sir. Remaining next వీడియోలో చూద్దాం. కంటిన్యూషన్ 11th ప్రాబ్లం. a of 1 2 b of 2 -3 and c of -2 3 are 3 points. A point P moves such that PA square plus PB square equal 2 times of PC square. Show that the equation of the locus of P is 7x minus 7y plus 4 equal to 0. So locus paina one of the point, any one a problem in a same. Let P of x1 y1 be any point on the locus. Okay, any one point ఇలా తీసుకోండి. P of x1 y1. సో ఇది ఎలా మూవ్ అవుతున్నట్ల 3 పాయింట్స్. ఏ పాయింట్ ఏ పాయింట్ ఇక్కడ తీసుకోండి. ఏ ఆఫ్ 1 2 ఇగో P నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది. బి పాయింట్ బి ఇక్కడ తీసుకోండి. బి ఆఫ్ ఎంత ఇచ్చాడు 2 -3 అన్నాడు. సి పాయింట్ ఇలా తీసుకోండి. సి ఆఫ్ ఎంత ఇచ్చాడు -2 3 అన్నాడు. పి నుంచి ఏకి, పి నుంచి బికి, పి నుంచి సికి. మన కండిషన్ కూడా ఇచ్చాడు. కండిషన్ ఏంటి చూడండి. కండిషన్ ఎలా ఇచ్చాడు పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్
ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ పిసి స్కేర్ అన్నాడు. ఆల్రెడీ స్కేర్ ఫామ్ లో ఉంది, డిస్టెన్స్ ఫార్మ్ లో మళ్ళీ స్కేరింగ్ అని చేయవలసిన అవసరం లేదు. పిఏ అంటే మనం ఏంటిది ఈ డయాగ్రామ్ చూడండి, పిఏ డయాగ్రామ్. పి పాయింట్ ఏ పాయింట్. ఇప్పుడు ఇక దీనిని x2 y2 అనుకోండి. పిఏ ఇవి రెండు x2 మైనస్ x1 ఏమవుతుంది, x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 2 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ది పిఏ వాల్యూ. నెక్స్ట్ పిబి స్క్వేర్, పి పాయింట్ బి పాయింట్ ఇది తీసుకోండి. x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆర్ వచ్చేస్తాయి 2 టైమ్స్ ఆఫ్ పిసి వాల్యూ. ఇక్కడ 2 కోఫిషియంట్ ఉంది కాబట్టి బ్రాకెట్ తీసుకోవాలి, లేకుంటే ఆన్సర్ మిస్టేక్ అవుతుంది. పి పాయింట్ సి పాయింట్ x2 x1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, ఇది 2 కోఫిషియంట్ ఉంది. సో ఇప్పుడు దీన్ని సింప్లికేషన్ చేసి మన ఆన్సర్ ఏం రాబట్టాలి, షో దట్ ప్రాబ్లం 7x మైనస్ 7y ప్లస్ 4 అని రాబట్టాలి. సో ఇక్కడ చూడండి, x1 a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఇది కంప్లీట్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ab a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 4/1 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ab మైనస్ 4x1 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ab 6y1 ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ 2 తో కోఫిషియంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో చేద్దాం. 2 తో నెక్స్ట్ స్టెప్ లో మల్టిప్లై చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ab 4x1 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. లాస్ట్ టర్మ్ ఏ స్క్వేర్ y1 స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 9 2ab మైనస్ 6y1. నెక్స్ట్ స్టెప్ లో 2 తో మల్టిప్లై చేసి ఇటు సైడ్ తీసుకొస్తాను. ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్ x1 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y1 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y1. ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఈ టర్మ్స్ 2 తో మల్టిప్లై చేసి ఇటు సైడ్ తీసుకురండి. ఇది ఆల్ ఆర్ ప్లస్ ఇక్కడ వరకు ఇది ఒకటే నెగటివ్. ఓకే, ఇక్కడ వరకు ఆల్ ఆర్ నెగటివ్ అయింది. మైనస్ 2x1 స్క్వేర్ మైనస్ 8 2 ఇంటూ 4 8 మైనస్ 8x1 మైనస్ 2y1 స్క్వేర్ మైనస్ 18 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 ఇంటూ 2 ఎంత అవుతుంది 12y1 దట్ ఈక్వల్ టు 0. ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. చూడండి ఇక్కడ వరకు ఆల్ ఆర్ ప్లస్ ఆల్ ఆర్. ఇది లాస్ట్ టర్మ్ ఒకటే నెగటివ్ కాబట్టి పాజిటివ్ అయింది. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఎక్స్ స్క్వేర్ లో చూడండి, x1 స్క్వేర్ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ప్లస్ 2 టైమ్స్ మైనస్ 2 టైమ్స్ క్యాన్సిలేషన్. చూడండి ఇక్కడ 1 టైమ్ ప్లస్ 1 ఇక 2 టైమ్స్ పాజిటివ్, 2 టైమ్స్ నెగటివ్. ఓకే, క్లియర్. వై స్క్వేర్ 1 టైమ్ 2 టైమ్స్ పాజిటివ్, 2 టైమ్స్ నెగటివ్. ఓకే, కరెక్ట్. చూడండి 1 టైమ్ 2 టైమ్స్ పాజిటివ్ 2 టైమ్స్ నెగటివ్ అయిపోయింది. ఎక్స్ టర్మ్ మైనస్ 2x1 మైనస్ 4 రెండు మైనస్ అంటే మైనస్ 2 మైనస్ 4 ఎంత అవుతుంది 4 5 మైనస్ 6 అయింది. మైనస్ 6 మైనస్ 8 ఇది కూడా మైనస్ ఎంత అవుతుంది 6 ప్లస్ 8 14 మైనస్ 14 మైనస్ 14 x1. నెక్స్ట్ y1 టర్మ్స్ చూడండి, మైనస్ 4 ప్లస్ 6 మైనస్ 4 ప్లస్ 6 అంటే ప్లస్ 2. ఓకే, ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 12 ఎంత అవుతుంది ప్లస్ 14 y1. ఓకే, ప్లస్ 14 y1 టర్మ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్లస్లు చూడండి, ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 4 9 ప్లస్ 9 18 పాజిటివ్, 18 నెగటివ్. చూడండి ఇగో 5 ఇక్కడ వరకు 18 పాజిటివ్ 18 నెగటివ్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కాన్స్టెంట్స్ ఇంకేమన్నా చూడండి, -8 ఒకటే ఉన్నాయి సార్. -8 1 టర్మ్ అండి, ఇగో -8 ఈక్వల్ టు 0. సో ఇళ్ళకెళ్ళి ఎంత కామన్ చేయొచ్చు, కామన్ ఇళ్ళకెళ్ళి 2 కామన్ వస్తుంది, -2 కామన్ ఇస్తున్నారు. -2 సార్. బ్రాకెట్ ముందు మైనస్ కాబట్టి సింబల్ చేంజ్ అవుతుంది.
ఇగో 7x1 ఓకేనా, బ్రాకెట్ మైనస్ కాబట్టి ప్లస్, ఇది ప్లస్ ఉంది మైనస్ అవుతుంది, 7y1 ఇది మైనస్ ఉంది ప్లస్ అవుతుంది, ఇంకా 4 జా 2 4 జా 8 ఈక్వల్ 0, -2 ఇట్స్ అయితే 0/-2 0 సంథింగ్ 0 అవుతుంది. అంటే మనకి ఏం మిగులుతుంది ఇక్కడ 7x1 - 7y1 + 4 = 0. ఫైనల్ గా therefore p of x1, y1 therefore p of x1, y1 locus is ఏమవుతుంది 7x - 7y + 4 = 0. hence proved. ఎంతరా ఇది ఏమన్నాడు, ఆన్సర్ ఇచ్చాడు, షో దట్ Yes, sir. Show that అన్నాడు. ఆన్సర్ కూడా ఇచ్చాడు, షో దట్ ప్రాబ్లం. ఓకే సార్. ఇక 2 గంటల సేపు